డిజిటల్ ఇండియాలో భాగంగా దాదాపు అన్ని సర్వీసులను ఆన్లైన్లో అందించేందుకు ప్రయత్నిస్తున్న బ్యాంకులు లేటెస్ట్గా కొన్ని రూల్స్ మార్చాయి. ముఖ్యంగా ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేసే అవకాశాన్ని టెంపరరీగా ఆపేశాయి. సైబర్ క్రైమ్స్తో పాటు ఇతరత్ర కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఖాతాదారులు బ్యాంకుకు రావాల్సిన అవసరం లేకుండా పలు సేవలను మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు యాప్ల ద్వారా అందించేందుకు రోజుకు అప్డేట్ అవుతున్న బ్యాంకులకు అనుకోని ఆటంకాలు ఎదురవుతున్నాయి. అక్రమ సంపాదనను చట్టబద్ధం చేసుకునే మ్యూల్ అకౌంట్లు పెరుగుతున్నాయి. ఆధార్ కార్డ్, పాన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను దొంగిలిస్తున్నారు. దీంతో అకౌంట్ హోల్డర్స్ ఆర్థికంగా మోసపోతున్నారు. ఈ నేరాలను అరికట్టడం కోసం బ్యాంకులు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పద్ధతుల్లో మార్పులు తీసుకొచ్చాయి. గతంలో సేవింగ్స్ అకౌంట్ను ఆన్లైన్లో నిమిషాల్లో ఓపెన్ చేసేవారు, కానీ ఇప్పుడు అలా కుదరదు. పొదుపు ఖాతా కావాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఇంతకుముందు ఫోన్లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఫోన్ నెంబర్లు ధృవీకరణను ఓటీపీ ద్వారా చేసేవి. కానీ ఈ సందర్భంగా నో యువర్ కస్టమర్ విషయంలో రూల్స్ పాటించని పలు బ్యాంకులకు ఆర్బీఐ ఫైన్ వేసింది. దీనికి తోడు మ్యూల్ ఖాతాలు వెలుగులోకి వస్తుండటంతో ఆన్లైన్ వెరిఫికేషన్ను కొన్నాళ్ల పాటు నిలిపేశాయి. భౌతిక ధృవీకరణ చేపట్టాలని నిర్ణయించాయి. ఇంటికి వచ్చిన బ్యాంక్ అధికారులకు డాక్యుమెంట్లు చూపించినా సరిపోతుంది. అయితే కొన్ని బ్యాంకులు శాలరీ అకౌంట్లను మాత్రం ఆన్లైన్లో ఓపెన్ చేసేందుకు అనుమతిస్తున్నాయి. పెద్ద ప్రైవేట్ బ్యాంకులు డిజిటల్ ఆన్ బోర్డింగ్ ను కంటిన్యూ చేస్తున్నాయి. కాకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసులను మరింత కట్టుదిట్టం చేస్తున్నాయి. అసిస్టెడ్ డిజిటల్ మోడల్ కు మారుతున్నాయి. తద్వారా వినియోగదారులు సరైన సర్వీసును సెలెక్ట్ చేసుకునేందుకు సహాయపడుతున్నాయి. బ్యాంకులు ఎంత ముందు జాగ్రత్త ప్రదర్శిస్తున్నప్పటికీ మోసాలు మాత్రం పూర్తి స్థాయిలో కట్టడి కావట్లేదు. మోసాల కేసుల సంఖ్య తగ్గుతోంది, కానీ కోల్పోతున్న డబ్బు మాత్రం పెరుగుతోంది. పోయినేడాది 23,953 ఫ్రాడ్ కేసులు నమోదు కాగా అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 34% తక్కువ కావటం గమనార్హం. అయితే ఖాతాదారులు నష్టపోయిన సొమ్ము విలువ మాత్రం 3 రెట్లు పెరిగి 36,000 కోట్ల రూపాయలు దాటింది. ₹1,00,000 లోపు మోసపోయిన డబ్బు కూడా కలిపితే ఈ విలువ ఇంకా ఎక్కువే ఉంటుంది. క్రెడిట్ కార్డులు, లోన్ల రూపంలో మరో 33,000 కోట్లకు పైగా నష్టపోయారు. ప్రైవేట్ బ్యాంకులు డిజిటల్ పేమెంట్స్, ప్రభుత్వ బ్యాంకుల రుణాల విషయంలో భారీగా మూల్యం చెల్లించుకోవడంతో ప్రస్తుతానికి ఆన్లైన్లో ఖాతాలు తెరిచే ప్రక్రియకు ఫుల్ స్టాప్ పెట్టాయి.